ఇక ఏపీఎస్ఆర్టీసీకి డీజిల్ కొరత ఎలాంటి సమస్య లేదని ఇంజనీరింగ్ విభాగం ఈడీ రవివర్మ వైకేటీవీకి తెలిపారు. ఏపీ వ్యాప్తంగా సర్వీసులు ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా నడుస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం మొత్తం 11,000 బస్సులు రన్నింగ్లో ఉండగా రోజుకు సుమారు 7.5 లక్షల లీటర్ల డీజిల్ వినియోగం జరుగుతోందని అన్నారు. అవసరానికి అనుగుణంగా ముందుగానే ఇండెంట్లు పంపిస్తూ సరఫరా నిరంతరం జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆర్టీసీకి సొంతంగా రిటైల్ బంకులు ఉండటంతో డీజిల్, పెట్రోల్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. ఆర్టీసీ దగ్గర ఎప్పుడు 3 నుంచి 4 రోజుల డీజిల్ స్టాక్ సిద్ధంగా ఉంటుందని చెప్తున్న ఆర్టీసీ ఇంజనీరింగ్ ఈడీ రవివర్మతో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత కనిపిస్తుంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఎటువంటి సమస్య లేదని అధికారులు చెప్తున్నారు. అసలు నిజంగా ఎటువంటి సమస్య ఉన్నదని మనం కళ్ళకు కట్టినట్టే రోజు పెట్రోల్ బంకుల వద్ద చూస్తూనే ఉన్నాం. అయితే కొత్త కోణంలో మాట్లాడుకోవాలంటే ఏపీఎస్ఆర్టీసీ మీద ఇది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, బస్సుల మీద ఈ పెట్రోల్ ప్రభావం ఉందా లేదా మనతో పాటు మాట్లాడడానికి ఈడీ ఉన్నారు. సార్, ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఎటువంటి ప్రభావం ఉంది? ఏపీఎస్ఆర్టీకి సంబంధించి ఇప్పటివరకు మా రిక్వైర్మెంట్ ప్రకారం అన్ని ఆయిల్ కంపెనీస్ డీజిల్ సప్లై చేస్తున్నాయని ఇప్పటివరకు అయితే మాకు ఎటువంటి కొరత అన్నది రాలేదు. సార్, దాదాపు మీకు ఎన్ని నెలల్లో బంక్స్ వద్ద ఫిల్ అవుతాయి, ఎన్ని లీటర్స్ ఫిల్ అవుతాయి? మాకు డైలీ రిక్వైర్మెంట్ 7.5 లక్షల లీటర్లు డైలీ కావాలి. మాకు 11,000 బస్సులు, అంటే మా హైర్ బస్సులు కూడా కలిపి 11,000 బస్సులు ఉన్నాయి. వీటన్నిటికీ డైలీ మేము 7.5 లక్షల లీటర్ల డీజిల్ ఖర్చు అవుతూ ఉంటుంది. సార్, ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ బస్సెస్లు అంటే మహిళలు ఉపయోగిస్తున్న స్త్రీశక్తి పథకం, ఇవి ఎలక్ట్రిక్ బస్సుల్లో వాడట్లేదు, కేవలం నార్మల్ డీజిల్ బస్సులు వాడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రభావం ఏమో? డీజిల్ బస్సెస్కు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లం మాకు రాలేదండి. ఎందుకంటే మాకు కావలసిన డీజిల్ ఆయిల్ కంపెనీస్, పబ్లిక్ సెక్టర్ ఆయిల్ కంపెనీస్ రెగ్యులర్గా మా రిక్వైర్మెంట్ ప్రకారం సప్లై చేస్తున్నాయి కాబట్టి ఇప్పటివరకు ఆపరేషన్కి సంబంధించి డీజిల్ కొరత వలన మేము ఎటువంటి బస్సులు ఇంతవరకు ఆపలేదు. ఈరోజు కూడా మాకు రిక్వైర్డ్ డీజిల్ ఆయిల్ కంపెనీస్ రెగ్యులర్గా సప్లై చేస్తున్నాయి. అంటే డీలర్స్తో ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఇన్ని రోజులకి ఏమన్నా కొంచెం ఈ క్రైసిస్ వల్ల బస్సెస్ కూడా ఇట్లాంటి క్రైసిస్ ఆగుతుంది, డీజిల్ ఆగుతుందని ఏమన్నా? డీలర్స్ అంటే మేము డైరెక్ట్గా బల్క్ కన్జ్యూమర్స్ కాబట్టి మాకు ఆయిల్ కంపెనీస్ నుంచి డైరెక్ట్గా మేము ప్రొక్యూర్ చేస్తుంటాము. మేము ఆయిల్ కంపెనీస్ తోటి డైరెక్ట్గా టచ్లో ఉంటాము. మాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. కానీ లాస్ట్ వీక్లో ఆయిల్ కంపెనీస్ తోటి ఒకసారి జస్ట్ వీ హ్యాడ్ ఇన్ఫార్మల్ మీటింగ్. డీజిల్ కొరత అయితే మేము రానివ్వము అని ఆయిల్ కంపెనీస్ మాకు ప్రామిస్ చేస్తున్నారు. ఇట్లానే క్రైసిస్ కొనసాగుతుంటే ఫ్యూచర్లో ఏమన్నా కొంచెం అంటే ఆయిల్ తగ్గిస్తున్నాం, కొంచెం మీరు కూడా ఇబ్బంది పడాలి అని ఇట్లా ఏమన్నా ప్రతిపాదన తెస్తే ఏమవుతుంది సార్? ప్రస్తుతం వరకైతే అటువంటి ప్రతిపాదన ఆయిల్ కంపెనీస్ నుంచి రాలేదండి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అనేది ప్రియారిటీ సెక్టార్లో ఉంటుంది. ఇట్స్ ఎ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇట్స్ ప్రియారిటీ సెక్టార్లో ఉంటుంది. ఆయిల్ ఒకవేళ నిజంగా, ఎందుకంటే కొరత అన్నది పబ్లిక్లో ప్యానిక్ వచ్చి స్టాక్ చేసుకుంటున్నారు. కానీ ఆయిల్ కంపెనీస్, ఈవెన్ మాకు కూడా ఒక 11 రిటైల్ ఆయిల్ అవుట్లెట్స్ ఉన్నాయి. మా ఇంటర్నల్ కన్జంప్షన్ కాకుండా పబ్లిక్ కోసమే 11 ఆయిల్ అవుట్లెట్స్ ఆపరేట్ చేస్తున్నాం. ఆ ఆయిల్ అవుట్లెట్స్ కూడా ఆయిల్ కంపెనీస్ ఇప్పటివరకు రెగ్యులర్గానే మా రిక్వైర్మెంట్ ప్రకారం ఆయిల్ సప్లై చేస్తున్నాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం రాదు. మీరు అన్నట్లు అటువంటి అవకాశం వచ్చే సూచనలు అయితే ప్రస్తుతానికి లేవు. సో చూసారు కదా, ఏపీఎస్ఆర్టీసీ మీద ఎటువంటి ప్రభావం లేదు. బస్సులన్నిటికీ సరిపడా ఆయిల్ అయితే ఆయిల్ కంపెనీస్ ఇస్తూనే బల్క్లో కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేదని కూడా ఈడీ వెల్లడించారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.